వైసీపీలో అలక అంటే గుర్తొచ్చే పేరు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఏ సమస్య వచ్చినా అలిగి సాధించుకోవటం బాలినేనికి అలవాటైపోయింది. ప్రస్తుతం ఒంగోలు ఎంపీ టికెట్ పై ఉడుం పట్టుపట్టారు బాలినేని. సిట్టింగ్ ఎంపీ మాగుంటకే టికెట్ ఇవ్వాలని కొద్ది రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం జగన్ తో పాటు సజ్జల, విజయసాయిరెడ్డితో చాలాసార్లు భేటీ అయ్యారు. మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని అధిష్టానం తేల్చి చెప్పడంతో తాను కూడా పోటీ చేయబోనని చెప్పారు. బాలినేని వ్యవహారంపై గుర్రుగా ఉన్న అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం వైసీపీకి తలనొప్పిగా మారింది. 6 నెలల నుంచి బాలినేని అలకబోనారు. ఏదో ఓ సమస్యను పట్టుకుని అలగటం, అధిష్టానం తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు పిలిచి చర్చించడం జరుగుతోంది. ఇప్పుడు మరోసారి ఎంపీ అభ్యర్థుల విషయంలో బాలినేని అలిగారు. ఒంగోలు ఎంపీ స్థానాన్ని మాగుంటకు లేదా తన కుమారుడికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఒంగోలు సిటీ టికెట్ను తనకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో పలు ఇన్ఛార్జ్ స్థానాలు తన వర్గానికి ఇవ్వాలని కోరినా అధిష్టానం పట్టించుకోలేదు అనేది బాలినేని అలకకు కారణంగా తెలుస్తోంది. మాగుంట విషయంలోనూ ఇప్పటికే చాలాసార్లు బాలినేని సీఎం జగన్ తో సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లి చర్చించారు. అటు జిల్లా ఇన్ఛార్జ్ విజయసాయి రెడ్డితోనూ సుదీర్ఘ చర్చలు జరిపారు. అయితే మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టికెట్ ఇస్తామని అధిష్టానం చెప్పినట్టు తెలుస్తోంది. అందుకు ససేమెరా అంటున్న బాలినేని తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం బాలినేనితో మాగుంట భేటీ అయ్యారు. తనకు టికెట్ ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై చర్చించేందుకు నిన్న మరోసారి క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు బాలినేని. సీఎం బిజీగా ఉండడంతో అపాయింట్మెంట్ దక్కలేదు. విజయసాయి రెడ్డిని కలిసి చర్చించారు. మాగుంటకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే తాను పోటీ చేయబోను అని మళ్లీ అలకబూనినట్లు తెలుస్తోంది. తనకు ఫోన్ చేయొద్దని చెప్పినట్లు సమాచారం. విజయవాడలోని ఓ హోటల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి బాలినేనితో చర్చించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్కు వెళ్తున్న బాలినేనితో గంటన్నర పాటు చర్చించారు. ఇద్దరి మధ్య జరిగిన చర్చకు సంబంధించిన విషయాలను సీఎం జగన్ కు వివరించనున్నారు. టికెట్ ఇవ్వబోమని క్లారిటీ ఇచ్చిన తర్వాత పట్టుబట్టడం సరికాదని అధిష్టానం బాలినేనిపై సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో అటు అధిష్టానం, ఇటు బాలినేని ఏ నిర్ణయం తీసుకుంటారు అని ఉత్కంఠ నెలకొంది. దీనిపై రేపో మాపో క్లారిటీ రానుంది.